వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణం బృందావనం కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలకు సంబంధించిన పోస్టర్ను కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. శనివారం బృందావనం కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనవరి 10వ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినమని, ఇది చాలా శుభకరమైన రోజని, విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజని తెలిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఉపవాసం చేస్తూ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. బృందావనం కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తుంటారని, కార్యక్రమాలు కూడా విశేషంగా దేవస్థానం వారు చేయడం జరుగుతుందని తెలిపారు. ముక్కోటి రోజున స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఎమ్మెల్యే కోరారు. కావలి పట్టణంలోని బృందావన కాలనీ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అత్యంత విష్ణు పురాణం ప్రకారం అత్యంత విశిష్టమైనటువంటి రోజు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలుపుకొని 10, ఏకాదశి అనేది 11గా మనస్సుని దానికి లగ్నంగా మన ప్రసిద్ధి చెందినటువంటి రోజు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న, ఏకాదశి నాడు ముఖ్యంగా విష్ణుని కొలిసిన, వాళ్ళ దశావతారాలను కొలిసిన చాలా పవిత్రమైనటువంటి భావన ప్రజల్లో ఉంటుంది. అందుకనే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు యొక్క ఉత్తర ద్వారం ద్వారా దేవుణ్ణి దర్శించుకుంటే అన్ని రకాల శుభ ఫలితాలు అందుతాయనేది మన సనాతన ధర్మం మనకు నేర్పింది. ఆ రోజున కావలి బృందావన కాలనీలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ముక్కోటి ఏకాదశిని ఘనంగా జరుపుకోవటం, కావలి పట్టణంలో బృందావన కాలనీలో చాలా పవిత్రమైనటువంటి ఫంక్షన్. దీన్ని అందరూ కూడా తిలకించండి, అందరూ కూడా దేవుని యొక్క కృపకు పాత్రలు కమ్మని చెప్పి కావలి నియోజక ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ, బృందావన కాలనీ వాసులు దీన్ని నిర్వహిస్తూ అందరికీ కూడా దేవుడిని ప్రజల ముంగిటికి తీసుకొచ్చినటువంటి బృందావన కాలనీ వాసులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్ మాల్యాద్రి గారు నియమనిష్టలతో పవిత్రమైన మనసుతో వారు చేసేటువంటి ఒక సంకల్పం చాలా గొప్పది. అటువంటి వారి నాయకత్వంలో జరిగేటువంటి ఈ ఉత్సవంలో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.